కాలేసుకుని దర్జాగా పడుకున్న ఈ పెద్ద మనిషి ఎవరు అనుకుంటున్నారు కదా. మన కథలో పెద్ద ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే వీడే అండి. వీడి పేసు ఎండుకోతి పండుకోతి మిక్సీలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వీడి పేసు. వీడి ఇంజనీరింగ్లో జిల్లాలోనే టాపర్. వీళ్ళమ్మ నాన్నకి వీడంటే పంచి ప్రాణాలండి. కానీ వీడికేమో అమ్మ నాన్న అంటే చాలా చులకన. వాళ్ళమ్మేమో ఒకళ్ళ ఇంట్లో వంట పని చేసి, నాన్నేమో కూలి పని చేసి డబ్బులు పంపిస్తుంటే వీడేమో సీఈఓ అయిపోవాలని పగడకలకంటూ 11-12 వరకు అడ్డగాడిదలా గురక పెడుతూ నిద్రలో కలలు కంటాడండి వీడు. వీడికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇంకోటి ఉందండి. వీడి అవసరాల కోసం అబద్ధాలు చెప్పడంలో పెద్ద దిట్టండి. గూగుల్ సీఈఓ నా ఫ్రెండు, మైక్రోసాఫ్ట్ సీఈఓ నా ఫ్రెండు, పెద్ద పెద్ద వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అని అబద్ధాలు చెప్పి ముస్టోటి సైతం రూపాయి పావులకి కక్కుతుపడి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తూ ఉంటాడండి. తర్వాత వాడి సచ్చినా వీడి సచ్చినా ఫోన్లు ఇచ్చాడండి. వీడు కక్కుర్తికే కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలా ఒకరోజు సులభ కాంప్లెక్స్లో 10 రూపాయలు కక్కుతుపడి ఆ సులభ కాంప్లెక్స్లో పనిచేసిన వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చి, వీడేమో ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడు కదండి. ఆ సులభ కాంప్లెక్స్ వాడికి వీడి సడన్గా కనపడితే వాడు వీడిని కుక్కను తన్నితే వీడు ఒక విచిత్రమైన వ్యాధి వచ్చి ఎంత కామెడీగా సచ్చాడు అనేది ఈ కథ అండి. అమ్మ నాన్ని చులకనగా చూసే నాగలాంటి పంచం లేద వాళ్ళకి తగిన శాస్త్రి జరిగిన కథ ఈ కథ అండి. అమ్మా ఏంటమ్మా నన్ను మనసంతకు పడుకున్నావా? నువ్వు తిన్న టార్చర్ పెడుతున్నావు. ఒరే నాన్న, నువ్వు 25,000 కావాలన్నావు కదరా. సరే, మా ఓనర్ అమ్మతో ఫోన్ పే చేయించానురా. నీకు డబ్బులు వచ్చాయా లేదా అని. వచ్చాయమ్మా. క్షమించరా నాన్న, నీకు నిద్ర పోగొట్టినందుకు. ఒక్కసారి నాన్నతో మాట్లాడరా. అమ్మా నేను నాన్నతో మాట్లాడినమ్మా. నాన్న ఎప్పుడు డబ్బులు అడిగినా లేవని సమాధానం చెప్తాడు. ఒరే నాన్న, మీ నాన్నకి ఈ మధ్యన అస్సలు ఆరోగ్యం బాగోవటం లేదు. అలాగా అయితే డాక్టర్ గారు మీ నాన్న హెల్త్ సరైనంత వరకు పనికి వెళ్ళొద్దన్నారా. మీ నాన్న దగ్గర అందు గురించి డబ్బులు ఉండట్లేదురా. నేను ఒక్కదాన్నే పనిలోకి వెళ్తున్నానురా. నీకు పంపించిన అమౌంట్ కూడా మా ఓనర్ అమ్మ దగ్గర అప్పు తీసుకుని పంపించానురా నాన్న. అమ్మా సునీల్ అని మా ఫ్రెండ్ బ్యాక్ డోర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు ఇప్పిస్తాడు. నాకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓ పోస్ట్ ఇప్పిస్తా అన్నాడు. 2 లక్షలు కట్టమన్నాడు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు 2 లక్షలు పంపించు. ఒరే నాన్న, 2 లక్షలు నాకు నాన్నకి ఎవరిస్తారా? నాకు తెలియదమ్మా. అమ్మా కనగానే సరిపోదమ్మా. నువ్వు నాన్న ఏం చేస్తాడో నాకు తెలియదు. నాకు 2 లక్షలు పంపించండి, లేకపోతే ఈ కొడుకు లేడు అనుకో. ఒరే నాన్న, అలా మాట్లాడుకురా. సరే ఒక్కగానొక కొడుకువిరా నువ్వు. అలాగే, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాము. ఓకే, నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలిరా. తల తాకట్టు పెట్టన్నా నీకు డబ్బులు పంపిస్తాను. ఓకే అమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలిరా. టైం తింటూ ఉండు. నీ హెల్త్ బాగా చూసుకోరా నాన్న. ఒరే నాన్న, ఒక 2 రోజులు మా దగ్గరకు వచ్చి వెళ్ళొచ్చు కదరా. అమ్మా నాకు అస్సలు ఖాళీ లేదు. నేను రావడం కుదరదమ్మా. మేమన్నా హైదరాబాద్ వస్తాంరా. ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా నాన్న. కుదరదు అమ్మా. నాకు ట్రైన్లో ఒక్కడు పరిచయం అయ్యాడు. వాడి రూమ్లో నేను ఫ్రీగా ఉంటున్నా. నేను చాలా పెద్ద కోటీశ్వరుని వాడితో చెప్పా. నేను నిజంగా కోటీశ్వరుని సకల మర్యాదలు చేస్తున్నాడు వాడు. మీరేమో పక్కా లేబర్లో ఉంటారు. మిమ్మల్ని చూస్తే నేను కోటీశ్వరుని కాదని వాడికి తెలిసిపోతుంది కదా. నేనే ఒక్కరోజు వచ్చి వెళ్తానమ్మా, ప్లీజ్. సరేరా నాన్న. నువ్వు డబ్బులు పంపించినంత వరకు నాకు కాల్ చేయొద్దు. నేను సంతోషంగా ఉండాలంటే కనుక నాకు డబ్బులు కావాలి. నాకేం చేస్తారో తెలియదమ్మా. ఉంటా. డబ్బులు లేకుండా కొడుకుని కనిపిస్తారు. డబ్బులు అడిగితే లేవండి. యో 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 ఏ మామా, ప్రోటీన్ ఫుడ్. హై 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 నీకేనా? కాదురా, ఈడు ఆఫ్రికా నుంచి వచ్చిన అడుగు దున్నపోతురా. ఈడు తినడం పడుకుంటాం తప్ప వేరే ఏముండదంటే వీడికి. తల్లిదండ్రులు కడుపు కట్టుకుని ఆకలితో ఉన్న వీడు బాగుండాలని చెప్పేసి డబ్బులు పంపిస్తుంటే వీడు చూసావా పద్ధతి తప్పి పంట పొలంలో పడ్డ అడవి దున్నపోతులాగా ఎలాగ తింటున్నాడు చూసావా. ఈ అడవి దున్నపోతుతోటి మన కాంపిటీషన్ కాలేము లేరా. వీళ్ళకి మనం తినలేము. ఎండుకోతే పండుకోతే కలిస్తే నువ్వేరా. నువ్వు సూపర్ రా. పెట్టు ఇంకోటి పెట్టు. అద్దె
చూసి వాళ్ళకి చాలా వెరైటీ కనపడాలి. మన గురించి నలుగురు చెప్పుకోవాలి. ఏదైనా మన గురించి నలుగురు చెప్పుకుంటే ఇదే వేర్రా. సూపర్ రా నువ్వు. క్యాక ఏయ్ వెళ్ళు బయటికి వెళ్ళు. అందరూ నిన్నే తోతారు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. DJ Sunil KPM. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? DJ Sunil KPM. తలుపు కూడా వెళ్ళిన పరిస్థితి. సులభ కాంప్లెక్స్ కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు. మామూలు కొట్ల బజ్జి తింటున్నాను రా పక్కన రా అన్న చిత్త కొట్టేశాడు పట్టుకుని. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తోడు బొమ్మలు తిప్పినట్టు తిప్పేశాడు. చెయ్యకాలు కూడా అమ్మా అయ్యో నొప్పులు చెయ్యలాగట్లేదు కాళ్ళు ఎలాగట్లేదు. పైగా జుట్టు కంట్లో పడుతుంది డాక్టర్ అంటే నర్సుని పిలిచి ఈ సంగతి చూడు అని చెప్పి అన్నాడు. ఆ నర్సు వచ్చి చిన్నప్పుడు పిల్లకి వేసినట్టు చేసింది. చిన్నప్పుడు వేసుకుంటే బాగుండేది. ఇప్పుడు చెక్కగాడిలో ఉన్నాను, చెక్క బ్రదర్లో ఉన్నాను. అయ్యో చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడిని. ఇప్పుడు చెక్కగాడిలో అయిపోయింది నా పరిస్థితి. అయ్యో ఈ పిల్లక ఇది వెరైటీగా ఉన్నాను నేను. అర్జెంటుగా డోలో 650 టాబ్లెట్లను మింగాలి, లేకపోతే ఈ నొప్పులు తగ్గేటట్టు ఏం కనపడలేదు. అయిపోబోయ్ చిన్న కొట్టేసాడు రా బాబు దరిద్రుడు. డాక్టర్ చేశాడు ఏం చెప్తాడు ఏంటో. గుడ్ న్యూస్ అయ్యా నాగా. నీకు జింక వీట బాన్వీట అనే వ్యాధి వచ్చిందయ్యా. ఈ శుభ సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది అనుకో. అదే డాక్టర్ చాలా వెరైటీగా ఉంది. కోటలో ఒకడికి వస్తుందయ్యా వ్యాధి. నీ అదృష్టం నీకు వచ్చిందనుకో. నీలాంటోడే ఒకడు ఆఫ్రికన్ కోతి చేతిలో కొబ్బరి చిప్ప లాక్కుని తింటే ఆ కోతకి కోపం వచ్చి వాడిని కింద పాడేసి కుక్కని ఎగిరెగిరి తన్నిటి తన్నితే వాడికి ఈ వ్యాధి వచ్చిందయ్యా. నువ్వు ఏ ఆఫ్రికన్ కోతి చేతిలో కొబ్బరి చిప్ప లాక్కుని తిన్నావయ్యా నాగా? నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గర నిజాలు చెప్పాలంటారు కదా డాక్టర్. నేను అవసరం అందరికీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను డాక్టర్. ఎవరు ఫోను ఆ సచ్చిగా లిఫ్ట్ చేయండి డాక్టర్. వాళ్ళు పగడ పూట చుక్కలు చూపిస్తారు డాక్టర్. అలాగే ఒక సులభ కాంప్లెక్స్ కక్కుతు పడి 10 రూపాయలకి ఒకటి ఫోన్ నెంబర్ ఇచ్చాను డాక్టర్. హైదరాబాద్ వచ్చారా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పించేస్తా సారా ₹1,00,000 శాలరీ వస్తుందని చెప్పాను డాక్టర్. వాడు మొత్తం మూటమూల్య సరుకులు వచ్చేసాడు డాక్టర్. వచ్చేసిన తర్వాత నాకు 6 రోజులు కంటిన్యూ ఫోన్ చేశాడు డాక్టర్. నేను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయను కదా, అందు గురించి వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు డాక్టర్. వాడికి సడన్ గా నేను కనపడ్డాను డాక్టర్. వాడు కాల్ చేశాడు, వాడు చూసుకోక కట్ చేశా. 10 సార్లు కాల్ చేశాడు డాక్టర్. కట్ చేస్తూనే ఉన్నాను. అయితే వాడు వచ్చి యారా పనికి బాగాలేదవా, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా, ఎండిపోతే ఎదవా అని చెప్పి తిట్టాడు డాక్టర్. రే ఎదవా నేను బజ్జీ తింటున్నాను రా, మధ్యలో డిస్పెండ్ చేయకు, పనికి బాగాలేదవా అని తిట్టాను డాక్టర్. ఆడికి ఎక్కడో కాలింది డాక్టర్. ఆడు నా మీద కోతి ఆఫ్రికన్ కోతిలా దూకేసాడు డాక్టర్. కుక్కను కొట్టాడు డాక్టర్. అయితే నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎండిపోయిన తోట మీద ఆఫ్రికన్ కోతి దూకినట్టు అయిపోయింది డాక్టర్. పిచ్చిగా కొట్టాడు డాక్టర్. ఏ పార్టీ పని చేయట్లేదు డాక్టర్. ఒక చేతితోటి ఇంకో చేయి పట్టుకుంటేనే కానీ పని చేయట్లేదు డాక్టర్. ఏం చేయమంటారు డాక్టర్? కాల్ లిఫ్ట్ చేయాలి. నీలాంటి పనికిమాల వాళ్ళకి తగిన శాస్తి జరిగిందయ్యా. డాక్టర్లు బాబు ఈ ఆటగారంతో నవ్వుతూ చెప్తున్నారు. అమ్మా ఆపమ్మా, ఏంటమ్మా ఈ టార్చర్? నేను లిఫ్ట్ చేయనమ్మా. తల్లులకి సెంటిమెంట్ అని చెప్పి సావుదొప్పుతూ ఉంటారు రోజు. ఒక్కసారి అమ్మ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా, ఆపనరా, ఇలా ఇబ్బంది పెట్టకూడదురా అమ్మని. ఈ ప్రపంచంలోనే గొప్పది ఎవరన్నా ఉన్నారంటే అమ్మాయి కదరా. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అమ్మ లేకుండా పుట్టినోడ్రా, నాకు తెలిసిన అమ్మ విలువ ఏంటో. ప్లీజ్ రా అర్థం చేసుకో ప్లీజ్. ఏంటమ్మా సావుదొప్పుతుంది వాడు ఫోన్ చేస్తుంటాడు. ఒరై వెరైటీ వెరి కోసం కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికి మనలోడా. ఏడాపులు అడుక్కుని అంటలేదవా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా. ఇదేంటి సెల్ తిడుతుందంటే సెల్ ఎక్కడ తిడుతుందా? అదేంటి అలా తిడుతుంది? పైగా నా వాయిస్ తోటి తిడుతుంది. మేసానంలో సగం కాలిన శవం పేసు నువ్వుని. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికి మనలోడా. అమ్మ ఏంటమ్మా ఈ టార్చర్? నాకు సావు దొబ్బేస్తుంటావు.
ఏంటి టార్చర్ ఏంటి నాకు? ఒరే నాన్న, ఆ, నీకు 2 లక్షలు వేసానురా. ఆ, మన ఇల్లు అమ్మినాకు డబ్బులు సరిపోలేదు. ఏదో చెప్తావు. నా తాళి కూడా అమ్మేశానురా. ఆహా, ఏదో కహాని చెప్పు వింటాను. దొరికిన చోటల్లా అప్పులు చేసి 2 లక్షలు సమకూర్చానురా. ఇంకా ఇంకా చెప్పు వింటాను. ఏం చేస్తాం, కొడుకుని కదా. ఒరే నాన్న, ఇక మీదట డబ్బులు సర్దుబాటు చేయలేమురా మేము. చాలా సంతోషం. ఏమీ అనుకోవద్దురా నాన్న. ఎందుకమ్మా మీరు నాకెందుకు అప్పుడు అవసరమా నాకు? మాకు కాల్ చేయడం మర్చిపోకురా నాన్న. నేను కుదిరితే చేస్తానులే అమ్మా. మా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. ప్రాణాలు పెట్టుకుని ప్రయోజనం ఏంటమ్మా? డబ్బులు లేకుండానే. డబ్బులు ఉండవు కానీ పొలాలు మట్టి కనేస్తాం. ఇల్లు అమ్మించాం, తాళ్ళు అమ్మించాం, ఏంటి గోల? ఈ తల్లిదండ్రుల దగ్గర కేజీలు కేజీలు సెంటిమెంట్ ఫుల్గా ఉంటాయి. ఈ సెంటిమెంట్లు ఎవరన్నా కేజీలు అక్కడ కొంటే మనకు డబ్బులన్నీ వచ్చాయి. నాలాంటి టాలెంటెడ్ పర్సన్ అంబానీ ఇంట్లోనో అదాని ఇంట్లోనో పుట్టించాను. ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. నెక్స్ట్ జన్మ ఉంటే కనుక అంబానీ ఇంట్లోనో అదాని ఇంట్లోనో పుట్టించాడు. లేకపోతే నాకు ఈ జన్మ వద్దు. దేవుడా మీకే. డాక్టర్, నాకు కాల్ వచ్చినప్పుడల్లా నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే బండ బూతులు తిడుతుంది డాక్టర్. నా ఫోను పైగా నా వాయిస్ తోటి తిడుతుంది డాక్టర్. అదేంటి డాక్టర్ అలా తిడుతుంది? ఆ బూతులకి నా చెవులంతా రకాలు వచ్చేసాయి డాక్టర్. తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. దీనికి ఏమైనా పరిష్కార మార్గం చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నీకొచ్చింది జింకోవిటో బోన్విటో వ్యాధి కదయ్యా. అవును కదా. తలుపులు తిట్టినట్టు అనిపించవచ్చు, కిటికీలు తిట్టినట్టు అనిపించవచ్చు, సెల్ ఫోన్ కూడా తిట్టినట్టు అనిపించవచ్చు అయ్యా నాగా. అలాగే డాక్టర్. డాక్టర్, నేను సెల్ ఫోన్ తిడుతుందన్నమాట. మనకి సెల్ ఫోన్ 2 పిల్లలు లాంటిదయ్యా. నాకు తెలియదు డాక్టర్. సపోజ్ నీ పెళ్లి కాలేదు కాబట్టి ఈ సెల్ ఫోనే నీ పిల్లల్లో తిడుతుంది అనుకో. అలా అనుకోమంటారు డాక్టర్. తిట్టినప్పుడల్లా హ్యాపీగా ఎంజాయ్ చేయి. అలాగే చేయమంటారు డాక్టర్. ఇంకో విషయం, ఇంకా కొన్ని టెస్టులు రావాల్సినవి ఉన్నాయ్యా. అందులో ఏ గుడ్ న్యూస్ వినవలసి వస్తుందో ఏంటో నాకు చాలా సంతోషం ఉందయ్యా నాగా. అదేంటి డాక్టర్? ఎక్కడ డాక్టర్ అండి బాబు? సైకో గడ్డ ఉన్నాడు. ఏదైనా జబ్బు వస్తే ఆనందపడడం ఏంటి? ఏం డాక్టర్ బాబు? నాకేదో ఈ డాక్టర్తో చూపించుకుంటే ఏదో తేడా కొట్టేసేలాగా ఉంది. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయని పనికి మాలేదవా. ఈరోజు కొత్త కొత్త తిట్లతో నీ మెదడు వాచాను. శవాల వెనకాల మరమరాలు వేరుకునే ఎండుకోతి పండుకోతి మొహం నువ్వుని, మిశ్రాణంలో బఠానీలు అమ్ముకునే పేసు నువ్వుని, ఎడారిలో అడుగులు ఆరబెట్టుకుని తినే పేసు నువ్వుని. నా బూతు నీ భవిష్యత్. తల్లి సార్లు లిఫ్ట్ చేస్తాను. మా అమ్మకాలే కదా లిఫ్ట్ చేస్తాను. చాలా వచ్చేస్తున్నాయి రా బాబు. ఇదేంట్రా చల్లటట్టు ఉంటావు బాబు? ఇదేం వ్యాధిరా నాకు వచ్చిన వ్యాధి? అమ్మా, నన్ను మనసంతగా బతుకున్నావు నువ్వు. ఏంటి టార్చరు నాకు? ఒరే నాన్న, నాన్న గుండెల్లో నొప్పి వస్తుందిరా. అయితే కాళ్ళు చేతులు ఆడటం లేదు, భయంగా ఉందిరా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా నాన్న. అమ్మా, నేను ఇంత దూరం నుంచి రావడం అవసరమా? ఇంత దూరం నుంచి వచ్చి నేనేం చేస్తానమ్మా? నాన్న గుండె నొప్పి ఏమైనా తగ్గిపోతుందా? ఇప్పుడు కానీ నేను హాస్పిటల్కి వెళ్తే ఈ 2,20,000 నాతో బలవంతంగా గడిపించేస్తాను. అందుగురించి ఏదే విధంగా తప్పించుకోవాలి నేను. నువ్వు ఇచ్చిన డబ్బులు సునీల్ గడ్కి జాబ్ కోసం ఇచ్చేసానమ్మా. ఒక్క పైసా కూడా లేదు నా దగ్గర. నేను రాలేనమ్మా, దయచేసి అర్థం చేసుకో. డబ్బులు వద్దురా నాన్న, నువ్వు బయలుదేరి వస్తే చాలు. ఇటువంటి సమయంలో నువ్వు నా పక్కన ఉంటూ కొంచెం ధైర్యంగా ఉంటుందిరా. ప్లీజ్ రా నాన్న, రారా నాన్న, ప్లీజ్ రా, త్వరగా రారా. వైట్ రేషన్ కార్డు, ఆర్ఎక్స్రే ఉందా? 2 కూడా ఉన్నాయిరా నాన్న. ఒక పని చేయి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపో. ప్రైవేట్ హాస్పిటల్ అనుకో టెస్టులకి అయితే ఇబ్బంది పడతావు. పైగా నీ దగ్గర డబ్బులు కూడా లేవు. అమ్మా, ఆ జబ్బు మరి నీకు ఏమైనా అవసరమా? నానున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అమ్మా. పని చేసే పైగా నువ్వే పోషించాను. ఎందుకు అవసరమా నీకు? చాలా గొప్పగా మాట్లాడుతున్నావురా నాన్న. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తంతూ ఉండేవాడివి. ఎంత నొప్పి వచ్చినా నా కొడుకు తంతున్నాడని సంతోషంగా నొప్పి భరించేదాన్ని. చాలా సంతోషం. నువ్వు డెలివరీ టైం అప్పుడు కడుపులో అడ్డం తిరిగా. డాక్టర్ గారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి అన్నారు.
బిడ్డ బ్రతికితే నువ్వు బ్రతకవు, నువ్వు బ్రతికితే బిడ్డ బ్రతకదు అన్నారు. ఏంటి టార్చర్ నాకు? మీ ఇద్దరిలో ఒక్కరే బతుకుతారు, మీరే డిసైడ్ చేసుకోండి అన్నారు డాక్టర్ గారు. దుబ్బేస్తున్నారు. మీ నాన్న నేను బిడ్డకి జన్మనివ్వడమే అదృష్టం. మేమిద్దరం నువ్వే కావాలనుకున్నాం రా, కానీ ఇద్దరం బ్రతికేశాం. నీ చిన్నప్పుడు మీ నాన్న గుండెల మీద తన్నుతూ ఉండేవాడు నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందిరా, నీకు జన్మనిచ్చిన వెంటనే నేను కళ్ళు మూసి బాగుండేదని. ఇటువంటి రోజు వస్తుందని తెలియక నన్ను అనవసరంగా బతికించేశాడు రా ఆ దేవుడు. ఏంటి ఈ కహాని? ఒరే నాన్న, ఇంకెప్పుడు నీకు కాల్ చేయను. చాలా సంతోషం. నన్ను క్షమించరా, నిన్ను బాధ పెట్టినందుకు. నువ్వు మంచి ఆఫీసర్ అవ్వాలిరా, చాలా గొప్ప స్థితివంతుడు కావాలి. ఇదే మీ అమ్మ చివరి ఆశీస్సులు. డెఫినెట్లీ మంచి పొజిషన్కి వెళ్తాను మీరు వదిలేస్తే. నాకు ఒక్క సహాయం చేయరా నాన్న? మేము చనిపోయామని తెలిసినా దయచేసి మా దగ్గరికి నువ్వు రావద్దురా. ఇదే నువ్వు మాకు చేసే పెద్ద సహాయం రా. నేను అసలు రాను. ఒరే నాన్న, ఇప్పుడే ఫోన్ పక్కనే ఉన్న కోనర్లో విసిరేస్తున్నాను రా. నా దగ్గర ఫోన్ ఉంటే నీకు కాల్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా కన్న తల్లిని కదరా. అయ్యా, ఇన్నాళ్ళకి దరిద్రం వదిలేదు. అమ్మ నాన్న గోల ఉండదు. నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు. నాకు హెచ్ఆర్ పోస్ట్ వచ్చిన తర్వాత లక్ష శాలరీ వస్తుంది. నేను ఒక్కడనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సింగిల్. రే, అమ్మని బాధ పెట్టేవరా నువ్వు. నీవు సర్వనాశనం అయిపోతావరా. నీకు పుట్టగతులు ఉండవరా. అమ్మను బాధ పెట్టేవరా నువ్వు. పైగా నానికి బాగోలేదంటే తింటూ ఎలాగ మాట్లాడగలిగేవరా నువ్వు. జనంనిచ్చిన తల్లి తండ్రిరా, అలా ఏడిపించకూడదురా. రే, నీకు చాలా విచిత్రమైన రోగం వచ్చి చాలా కామెడీగా చేస్తావరా. ఇదే శాంసంగ్ సెల్ శాపం రా. ముష్టి ముద్రనష్ట పింజరి పండుకోతి ఎదవా. రే, ఆఫ్రికా అడవులోంచి తప్పుపోయి వచ్చిన క్రాస్పీడ్ కోతి మొహం, ఎండు కోతి పండు కోతి మిక్సింగ్ ఎదవా. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికి మాలోడా. ఆపువే బాపు, అట్లేంటి ఆపు. డాక్టర్ కాల్ చేస్తున్నట్టేంటి? డాక్టర్ చెప్పండి. ఏమయ్యా నాగా, నీకు మళ్ళీ గుడ్ న్యూస్ అయ్యా. నీ టెస్టులు వచ్చాయి. నీ కాయ వాచింది. నువ్వు అనుకునే కాయ కదయ్యా, గుండెకాయ. దరిద్రుడా, నువ్వేం డాక్టర్ రా? మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్ లాగా ఉన్నావు. ఈ స్టాటస్ నువ్వు, నీకు పిండం పెట్ట. ఇది గుడ్ న్యూస్ ఏంట్రా? పనికి మాలేదవా? నాకు వినపడిందిరా, పింజారి పండుకోతి ఎర్రి ఎదవా. నీ మౌత్ స్టాప్ చేసుకోలేదనుకో, కొత్త రకం ఇంజక్షన్ ఒకటి నా దగ్గర ప్రయోగం కోసం వచ్చింది. దానికి కానీ నీకు చేసానే అనుకో, నీ గుండెకాయ నూనె లేసిన పూరీలో ఉబ్బుతుంది. శ్మశానంలో సగం కాలిన కట్లేరుకునే పేసు నువ్వుని. శనగపిండి మైదా పిండితో చేసిన తినుబండారాలు కిలోలు కిలోలు తినకు. ఒకవేళ తిన్నావే అనుకో, గుండెకాయ వాచి నీకు నువ్వే దండేసుకోవాల్సి వస్తుందిరా. ఎండిపోయిన ఎర్ర ఎలుగు వంటి పేసు నువ్వుని. అదో దరిద్ర కొట్టి పేసి వీడు పింజర్ ఇప్పించి నాకు. నేను ఎంత మాట అన్నాడు? గుండెకి ఇంజక్షన్ చేస్తాడా దరిద్రుడు. డాక్టరా సగుగడా? ఒకసారి డాక్టర్ ఫోన్ చేయాలి, నా పొజిషన్ ఏందో తెలుసుకో. డాక్టర్, నీకు నేను ఒకనే పేషెంట్ అనుకుంటా. ఫస్ట్ ఇంకే కాల్ లిఫ్ట్ చేశారు. నా పేరు చెప్పి ఇంకో హాస్పిటల్ ప్లాన్ చేయకండి నా డబ్బులతోటి. రే పనికి వాళ్ళు ఎండుకో తీయదవా. డాక్టర్లు దేవుళ్ళతో సమానమని అందరూ అంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? మేము మీ ప్రాణాలు కాపాడుతాం కాబట్టి. ఈ గుండెకాయ వాచింది కదా, ఈ గుండె గులాబ్ జామ్ అయ్యిందేమో అని భయమేసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను రా. పనికి మాలిన ఎండుకోతి సన్నాసి. నీ ప్రాణాలు కాపాడేది నేనే కాబట్టి ఫస్ట్ ఇంకే కాల్ లిఫ్ట్ చేశాను రా. ఎండిపోయిన ఏలియన్ పేసు నువ్వు అని. ఇంకోసారి నాకు కానీ కాల్ చేస్తే
నీ గుండెకాయకి కొత్త రకం ఇంజక్షన్ ఒకటి చేస్తా. ఏమో ధర్మరాజు, నీ ఇంటి కాలింగ్ బెల్లు కొట్టి దున్నపోతుతో సహా నిన్ను తోలుకుపోతాడ్రా పనికి మాలి ఎదవ. నీ నెంబర్ డిలీట్ చేస్తున్నా, ఇంకోసారి నాకు కాల్ చేయకు. ఎండుకోతి పండుకోతి మిక్సింగ్ ఎదవ. రే, నీకు విచిత్రమైన రాగు వచ్చేసిందిరా. అచ్చం కూతురాగే బిహేవ్ చేస్తున్నావు. కొంచెంసేపుట్లో చాలా కామెడీగా చేస్తావు నువ్వు. ఎం ధర్మరాజు నీ ఇంటి కాలింగ్ బెల్ల కొట్టడం ఖాయం. దున్నపోతు తోక పట్టుకుని వెళ్ళడానికి రెడీగా ఉండరా. అమ్మ నాన్న చులకనగా చూసే నీకు చాలా కామెడీ వస్తుందిరా. శాంసంగ్ సెల్ శాపం ఫలించిందిరా. దేవుడు ఉన్నాడురా. ఏంటి ముందు నీకు వచ్చేస్తుందండి, బా ఇంట్లో దానికి వస్తుందండి. డాక్టర్ నా సంగతి పెట్టాను. దరిద్రుడు ఫోన్ చెప్పండి, చేస్తాను లేదా ఒకసారి కాల్ చేయండి. దరిద్రుడు కాల్ పెట్టలేదండి. డైలాగ్ వేస్తాడు కదా. మా అమ్మకి కాల్ చేస్తాను. అమ్మ ఎప్పుడు దైవంతో సమానం కదా. మా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అనవసరంగా రెచ్చగొట్టి కోనేట్లో సెల్ పాడేసేటట్టు చేశాను. కాల్ చేద్దాం. వీడు కూడా కాల్ కట్టేశాడండి. నాగా నవ్వా పెట్టాడు బాబు. కామెడీగా సత్యం పెట్టరా బాబు. గుండు కూడా వస్తే జాగ్రత్త పెట్టుకుని సత్యం పెట్టరా బాబు. నువ్వు ఏంట్రా బాబు, ఎవరన్నా గుండు కూడా వస్తే జాగ్రత్త పెట్టుకుని చేస్తారా? ఇక చూడండి, జాగ్రత్త పెట్టుకుని చేస్తాడు. రే, శాంసంగ్ సెల్ శాపం ఫలించిందిరా నాగా. అమ్మా నాన్ని చులకనగా చూసి నీలాంటి పనికి మాలేదు. ఓకే, సరైన కామెడీ చావే వచ్చిందిరా నీకు. మనుషుల్లాగే మా సెల్ కూడా శాపాలు పెట్టొచ్చు అన్నమాట. రే, నాగాలాంటి పనికి మాలే ఎదవల్లారా. అమ్మా నాన్ని చులకనగా చూస్తే నాగాలాంటి గతే మీకు పడుతుందిరా. నాగాలాంటి చావే మీకు వస్తుందిరా. అమ్మా నాన్ని చులకనగా చూడకండిరా, పాపం రా. మీకు జన్మనిచ్చిన అమ్మా నాన్న దైవం కంటే గొప్పవాళ్ళు. అమ్మ గొప్పతనం గురించి మీకు తెలియదేం కాదు. ఒక్కొక్కసారి నాగాలాంటి పనికిమాలేదోలు కడుపులో అడ్డం తిరిగితే డాక్టర్లు, అమ్మ నీ బిడ్డ కడుపులో అడ్డం తిరిగాడు, నువ్వు బతికితే బిడ్డ బతకదు, బిడ్డ బతికితే నువ్వు బతకవు, ఇద్దరిలో ఒకళ్ళే బతుకుతారు, నువ్వు బతకాలో బిడ్డ బతకాలో నువ్వే డిసైడ్ చేసుకోమ్మా అని డాక్టర్లు చెప్తే, బిడ్డకి జన్మనివ్వడం అదృష్టం, నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డ బతకాలని చెప్పేసి ఆలోచించే ఈ ప్రపంచంలోనే అరుదైన అద్భుతం, దైవం కన్నా గొప్పది అమ్మే కదా. మీ పుట్టుకకు కారకుడైన మీ నాన్న ఎంత గొప్పవాడో మీకు తెలియదు ఏం కాదు. మీకు మొట్టమొదటి రియల్ హీరో మీ నాన్నే కదా. నాన్న ఎంత గొప్పవాడంటే తన రిక్షా లాగిన తన పిల్లలు కలెక్టరు ఇంజనీర్లు కావాలని రాత్రి పగళ్ళు తన రక్తంతో రిక్షా నడిపి మిమ్మల్ని అత్యున్నత శిఖరం మీద కూర్చోబెట్టడానికి తన భుజాలు సైతం అడ్డేస్తాడు మీ నాన్న. దైవం కంటే గొప్పవాళ్ళు ఎవరో కాదు, మీ అమ్మా నాన్నే కదా. అటువంటి అమ్మా నాన్నే మీరు చులకనగా చూసి ఇబ్బంది గురి చేశారంటే నేచర్కి మెమరీ ఎక్కువ, జాలి తక్కువ. మీ అమ్మా నాన్నే ఎంత క్రూరత్వంగా చూశారో నేచర్ పైనుంచి చూస్తూ ఉంటుంది. మీకు అదే శిక్ష వేస్తుంది కదా నేచర్. ఒకసారి ఆలోచించండి దయచేసి. అమ్మా నాన్నే బాగా చూసుకోండి, అప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని బాగా చూసేటట్టు నేచరు ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఉడతర చదివించాలంటే పుడదానికో బుడ్డోడుకో కనీసం లేదన్నా ₹1,00,000 డొనేషన్ కట్టాలి, వేలకు వేలు ఫీజులు కట్టాలి. స్తోమత లేకపోయిన తల్లిదండ్రులకి పాపం కూలోనాళ్ళు చేసి పిల్లలు వాళ్ళ కాకూడదని చాలా అత్యున్నత చదువులు చదివించి గొప్పవాళ్ళు చేస్తారు వాళ్ళ పిల్లల్ని. పిల్లలేమో ప్రైవేట్లో అయిన తర్వాత నువ్వేం చేస్తావు మాకని చెప్పేసి తల్లిదండ్రుల మీద రివర్స్ అవ్వడం. దారిపోయిన దానయ్య గాడి గురించి మీ టెక్స్ట్ బుక్లో పేజీలు ఉంటాయి. అదే దానయ్య పుట్టడానికి కారకులైన తల్లిదండ్రుల గురించి ఒక పేజీ కూడా ఉండదు. అదే టెక్స్ట్ బుక్లో తల్లిదండ్రుల గురించి ఒక్క పేజీ ఉన్న ఈరోజు ఓల్డేజ్ హోమ్లు ఉండవు. పిల్లలు కన్నందుకు వాళ్ళు ఓల్డేజ్లో నరకేతను అనుభవించారు. 498 లాంటి కఠినమైన చట్టం తల్లిదండ్రులు కూడా ఒకటి కల్పిస్తే ఈరోజు తల్లిదండ్రులు ఆకలితో అలపడించే పరిస్థితి ఉండదు.
పిల్లల నుంచి సురక్షితంగా తల్లిదండ్రులు ఉంటారని, ఆ న్యాయ వ్యవస్థ తల్లిదండ్రులకి ఇటువంటి చట్టం ఒకటి కల్పిస్తే బాగుంటుందని మా శాంసంగ్ సెల్ ఫోన్ విన్నపం. మీరు ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రి ఆకలితో ఉంటే మీరు గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా మీకేం కలిసి వస్తుంది చెప్పండి? ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు మిమ్మల్ని. దేవుడు ఎప్పుడు క్షమించడు కదా. దేవుడు క్షమించిన నేచర్ క్షమించదు. ఎందుకంటే నేచర్కి మనం ఏమిస్తామో రిటర్న్ గిఫ్ట్ అదే ఇస్తుంది కదా. ఒకసారి ఆలోచించుకోండి. నేచర్కి మెమరీ ఎక్కువ, జాలి తక్కువ. వడ్డీతో సహా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. మీరు తల్లిదండ్రులను బాగా చూసుకున్నారంటే మీరు తల్లిదండ్రులే కదా. మిమ్మల్ని మీ పిల్లలు చాలా అత్యున్నత స్థితిలో కూర్చోబెట్టి అద్భుతంగా చూసుకుంటారు. ఇదేంటిది, సెల్ ఫోన్ మనకి సజెషన్ ఇచ్చేంత గొప్ప పొజిషన్ ఉందా సెల్ ఫోన్కి అని మీరు అనుకోవచ్చు. ఈరోజు మిమ్మల్ని శాసిస్తున్న మేమే. మొగుడు పిల్లం లేకుండా ఉండగలుగుతున్నాడు కానీ మా సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడు. పిల్లం మొగుడు లేకుండా ఉండగలుగుతుంది కానీ మా సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతుంది. మాకు మీరు అంత ఎడిట్ అయిపోయి కట్టు బాన్సులు అయిపోయారు. మాకు మేమే మమ్మల్ని శాసిస్తున్నాం. మేము లేకుండా రోజే లేదు మీకు. దట్ ఈజ్ సెల్ ఫోన్. నాగగాడి కూడా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, రే ఇలా చేయకరా, నేచర్ క్షమించదురా, తల్లిదండ్రులు బాగా చూసుకోకపోతే కనుక నేను నేచర్ శిక్షిస్తుందా అని చెప్పేసి చెప్తానే ఉన్నాను. ఆయన వాడేనలేదు. ఇంకో ఈ జాంగ్రీ పెట్టుకుని చాలా కామెడీగా సెచ్చాడు నాగగాడు. మీరైనా నా మాటిని శుభ్రంగా తల్లిదండ్రులు బాగా చూసుకోండి, నేచర్ మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటుంది. నాగగాడికి ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, ఒరే కాల్ ఎవరైనా చేస్తే కనుక చూసి పక్కకు పెట్టకరా, కట్ చేయకరా. ఈ పొద్దున నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో కూడా నీ కాల్ చూసి పక్క పెట్టడం, కాల్ కట్ చేయడం చేస్తారా? రేపు పొద్దున్నే నీకు దండేసి దండం పెట్టేయవలసిన పరిస్థితి వస్తుంది. దయచేసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికిమాలేదవా అని చెప్తే ఏ రోజు నా మాట వినకపోవడం వల్ల ఈరోజు జాంగ్రీ పెట్టుకుని నోట్లో కామెడీగా చచ్చిపోయాడు. అదే టైంలో నాగగాడి కాలు ఎవడన్నా లిఫ్ట్ చేస్తే కనుక ఈరోజు వీడికి ఈ కామెడీ చావు వచ్చేది కాదు, బతికి బట్ట కట్టేవాడు. మీరు కూడా దయచేసి కాల్ కట్ చేయడం కానీ, కాల్ చూసి సెల్ పక్క పడేయడం కానీ చేయకండి. ఈ మధ్యనే మా సెల్ ఫోన్ బ్రదర్స్ అంతా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, చాలామంది ఫ్రెండ్ ఫోన్ అయినా లిఫ్ట్ చేయట్లేదు, చూసి పక్కకు పెట్టేయడం కట్ చేయడం చేస్తున్నారు. స్టేటస్ మట్టుకి అదే టైంలో విపరీతంగా ఫాలో అవుతారు. గంట 2 గంటలైనా స్టేటస్ మీద కూర్చుంటున్నారు కానీ ఒక్క సెకండ్ ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడదామని ఎవరికి ఉండట్లేదు. చాలా క్లియర్గా తయారవుతున్నారు వీళ్ళు. వీళ్ళ పరిస్థితి తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి మా సెల్ ఫోన్ బ్రదర్స్ అంతా ముట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల నాగగడిపోయాడు. రేపు పొద్దున్న మీరు కూడా ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి, ఏదైనా ప్రాబ్లంలో ఉండి, కాన్ఫర్ట్ పొజిషన్లో మీ సెల్ పగిలిపోవడం, ఇరిగిపోవడం, ఏదో పోవడం జరిగి పక్కన ఉన్నవాడిది ఎవరిదో ఫోన్ తీసుకుని మీకు ఒకే నెంబర్ గుర్తుండి వాడి ఫోను గత టైంలో మీరు లిఫ్ట్ చేయకుండా ఉండి అదే టైంలో వాడికి మీరు ఫోన్ చేస్తే కనుక వాడు కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి కాల్కి విలువ ఇవ్వండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ కాల్ అనేది. స్టేటస్ అనేది విలువైనది కాదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు కదా లైఫ్లోని. సపోజ్ మీకు శత్రువు లేకపోతే ఈఎంఓలో అప్లోల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి డాక్టర్లు నువ్వు ఫోన్ మాట్లాడొద్దమ్మా అన్న, లేకపోతే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు మీకు ఫోన్ చేశారనుకోండి, మీరు కట్ చేస్తే న్యాయం ఉంది. మీ ఫ్రెండ్ లేకపోతే మీకు ఇంపార్టెంట్ పర్సన్, మీకు ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అయితే కనుక మీరు కాల్ లిఫ్ట్ చేసి ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నారో మీకు తెలియదు కదా. దయచేసి ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి. లేకపోతే ఒక పని చేయండి, మీరు ఫస్టే మీ ఫ్రెండ్కో, మీ రిలేషన్కో, మీ శ్రేయోభిలాష్కో ఎవరికైనా నేను కాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయను, నాకు దయచేసి మీరు కాల్ చేయొద్దు అని చెప్పేయండి. ఇంకా వాళ్ళు కాల్ చేయరు కదా, మీకు ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మీ నెంబర్ కూడా వాళ్ళు మైండ్లో రిజిస్టర్ చేసుకోరు కదా, ఇమీడియట్లీ మీ నెంబర్ డిలీట్ చేసుకుంటారు. మీ లిఫ్ట్ చేయని ఫోన్ నెంబరు వాళ్ళ సెల్ ఎందుకు, మీ సెల్ ఎందుకు, స్పేస్ బొక్క డిలీట్ చేసి శుభ్రంగా అడిగి ఫోన్ చేసి చెప్పండి, నీ నెంబర్ డిలీట్ చేసేంటే నాకు ఫోన్ చేయకు, నా నెంబర్ కూడా నువ్వు డిలీట్ చేస్తే నేను నీకు కూడా ఫోన్ చేయను, ఓ బుక్లో రాసుకుందాం, నాకు అవసరమైనప్పుడు నేను కాల్ చేస్తాను, నీకు అవసరమైనప్పుడు నువ్వు కాల్ చేయి అని చెప్పుకోండి. గొడవ ఉండదు కదా. ఏదో తొక్కలో రిలేషన్ ఎందుకు, దరిద్ర రిలేషన్. మీరుని ఎలా తయారవుతానేంట్రా బాబు మీరు. ఈ మధ్యన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వాట్సాప్లో స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ మా ఫోన్ని విపరీతంగా రుద్దుతా ఉన్నారు. రాత్రి అయ్యేటప్పటికి మాకు ఒళ్ళంతా నిపులు, జ్వరం వచ్చేస్తుంది. డోలో 650 2-3 టాబ్లెట్లు మింగితేనే కానీ ఆ జ్వరం ఒళ్ళెప్పుడు తగ్గట్లా. తగ్గేలోపు మళ్ళీ రాత్రి వీడికి మెలికి వచ్చి మళ్ళీ రుద్దుతానే ఉంటాడు తెల్లారులోని. ఏం రుద్దుతారా బాబు పడుకోరా అంటే ఎండో రుద్దుతానే ఉంటాడు. రుద్ది రుద్ది రుద్ది
సెంటర్ పాయింట్ అరిగిపోయింది దెబ్బతోటి. తర్వాత జ్వరం అయితే తగ్గట్లా ఈ మధ్యన. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రుద్ర ఆపితేనే కానీ నీకు తగ్గదమ్మా అని చెప్పేసి డాక్టర్ పెట్టుకుంటా ఉన్నాడు. ఈడేమో రుద్దడు ఆగడు. ఈ రుద్దుడికి ఎప్పుడు నా కొనవకి ఆగిపోద్దా అని చెప్పేసి భయపడుతూ బతుకుతానే ఉన్నాను. థ్యాంక్ యూ శాంసంగ్ ఇంజనీరింగ్ డాడీ. నేను పెద్ద సెలబ్రిటీని అయిపోతున్నాను. ఇంకో వీడు కామెడీగా గ్యాంగ్రీ పెట్టుకుని చచ్చాడు కదా, వీడి గురించి ఇప్పుడు టీవీలో చాలా పెద్ద డిబేట్స్ జరుగుతాయి నెక్స్ట్. ఎందుకంటే వీడు గ్యాంగ్రీ పెట్టుకుని చాలా కామెడీగా చచ్చాడు కదా, అది గురించి పెద్ద డిబేట్స్ జరుగుతాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే, ఎందుకంటే ఇది ప్రత్యక్ష సాక్షి నేనే కదా వీడిని చూసింది. వీడు గుండెపోటు వస్తే జాంగ్రీ ఎంత పెట్టి చచ్చాడు, ఎలా చచ్చాడు అని నన్ను అడుగుతారు కదా. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓయమ్మ భగవంత్. DJ Sunil KPM. ఏంటి ఇదా? ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? కాపాడండి DJ Sunil KPM. పత్రికలో ఏంది ఇదా? నేనేమన్నా కుస్తీలు ఆడానా? నేనేమన్నా బాక్సర్నా? రాజకీయ నాయకుడా?